సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం క్రితం క్లాస్లో బ్రహ్మానందవల్లి సంక్షిప్తంగా తెలుసుకున్నాం. ఈరోజు భృగువల్లి మొదలు పెట్టుకోబోతున్నాం. ముందుగా ఉపోద్ఘాతం. ఉపనిషత్తులో ముఖ్యమైనటువంటి ఆత్మజ్ఞానం 2వ అధ్యాయమైనటువంటి బ్రహ్మానందవల్లిలో పూర్తిగా చెప్పబడింది. ఈ 3వ అధ్యాయం భృగువల్లి కేవలం సూచనాప్రాయంగా ఆత్మజ్ఞానం ఇందులో చెప్పబడుతుంది. ఇదే కాకుండా మరికొన్ని సంబంధిత అంశాల గురించి ఈ అధ్యాయంలో వస్తాయి. ఇందులో 10 అనువాకాలు ఉన్నాయి. వాటిలో అంశాలు ఈ విధంగా ఉన్నాయి. బ్రహ్మజ్ఞాన సాధనాన్ని, బ్రహ్మజ్ఞానం పొంది ఆ జ్ఞాన ఫలం అనుభవించాలంటే ఆ జ్ఞానాన్ని జీర్ణించుకోవడానికి అవసరమైన సాధనలను జ్ఞాన సాధన అని అంటారు. అవి 2 రకాల సాధనాలు. సాక్షాత్ సాధన, ప్రత్యక్షంగా దగ్గరగా జ్ఞానికి తోడ్పడే సాధన. పరంపరా సాధన, పరోక్షంగా జ్ఞానాన్ని పొందడానికి తోడ్పడేటటువంటి సాధన. ఇప్పుడు ఒక్కటొక్కటిగా చూద్దాం. బ్రహ్మజ్ఞాన సాక్షాత్ సాధన అనేది మొదటి అనువాకం నుంచి 6వ అనువాకం వరకు చెప్పబడింది. సాక్షాత్ సాధన వేదాంత వాక్య విచారణకి తోడ్పడేటటువంటి అంశము. వేదాంతంలో ఉన్న మహావాక్య విచారణ చేయిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సాధన. ఎందుకంటే ఈ సాధన ద్వారానే ఆత్మజ్ఞానాన్ని పొందగలం. బ్రహ్మానందవల్లిలో చూసిన పంచకోశ వివేక ప్రక్రియ ఈ వల్లిలో మళ్ళీ ప్రత్యేకించి చెప్పబడింది. అక్కడ విచారణ అంటే ఇక్కడ తపస్సు అంటాం. ఈ వల్లిలో ఈ పంచకోశ వివేకం గురించి చూస్తున్నంతసేపు ఈ తపస్సు అనే పదం పదే పదే వస్తూ ఉంటుంది. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తపోతప్యత స తపస్తప్త్వా. ఈ వాక్యంలోనే తపస్సు అనే పదం అనేక సార్లు వచ్చింది. అంతేకాదు ఈ వల్లిలో అనేక సార్లు ఈ తపస్సు అనే పదం మనకి కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ వల్లిని వేదాంత విచారవల్లి అని గాని పంచకోశ విచారవల్లి అని గాని అనొచ్చు. తపస్సుకు అనేక అర్థాలున్నాయి. తపస్సు అంటే శ్రద్ధగా ఒక పనిని చేయటం, వ్రతంలా చేయడం. కష్ట సహిష్ణుత్వం తపః అంటుంది శాస్త్రం. ఇక్కడ తపస్సు అంటే విచారణ, తప ఆలోచనే. ఇంక రెండోది బ్రహ్మజ్ఞాన సహకారి సాధన అని. ఇవి ఈ సాధనలు అనువాకం 7 నుంచి 10 వరకు కొనసాగుతుంది. ఇవి పరంపరా సాధనలు. ఇవి పరోక్షంగా మనకి తోడ్పడతాయి. కొన్ని ఉపాసనలు కూడా అందులో ఉన్నాయి. ఈ ఉపాసనలు చిత్త ఏకాగ్రతకి తోడ్పడతాయి. ఉపాసన చేస్తే జ్ఞానం కలగదు. ఎంత గొప్ప ఉపాసకుడైనా సరే జ్ఞానం పొందాలంటే తప్పనిసరిగా వేదాంత విచారణ చేసి తీరాలి. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఉపాస్య దేవత ప్రత్యక్షంగా జ్ఞానాన్ని ప్రసాదించదు. జ్ఞానం వేదాంత విచారణ వల్ల మాత్రమే వస్తుంది. ఉపాస్య దేవత ప్రత్యక్షంగా ఇవ్వకపోయినా ఉపాసకునికి మంచి గురువును దొరికేలాగా దీవిస్తుంది. మంచి గురువు అందుబాటులో లేకపోతే ఉపాస్య దేవతే గురువుగా మారి బోధ చేస్తుంది. ఈ వల్లిలో 4 ఉపాసనల గురించి వివరణ వస్తుంది. అవి విరాట్ ఉపాసన. మొత్తం సృష్టిని విరాటుగా భావించి ఉపాసన చేయాలి. ఆధ్యాత్మిక ఉపాసన, బ్రహ్మను ఉపాసకుని అంగాల మీద ఆవాహన చేసి
ఉపాసన చేయాలి. వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ ఈ విధంగా పంచకర్మేంద్రియాల మీద ఉపాసన చేయాలి. అది దైవిక ఉపాసన. బాహ్యంగా ఉన్న శక్తులను తీసుకుని వాటి మీద ఉపాసన చేయాలి. అవి నక్షత్రాలు, విద్యుత్తు, సృష్టి. అవి నక్షత్రాలు, విద్యుత్తు, వృష్టి, పశువు. ఆకాశ ఉపాసన. ఆకాశం యొక్క విభూతి మీద ఉపాసన చేయాలి. ఎందుకంటే ఆకాశం ఎన్నో విధాలుగా బ్రహ్మను పోలి ఉంటుంది. వ్రతాలు. ఉపనిషత్తు 4 వ్రతాలను నిర్దేశించింది. అవి అన్నం న నింద్యా తద్వ్రతం. ఆహారాన్ని నిందించకూడదు, అది ఒక వ్రతం. అన్నం న పరిచక్షీత తద్వ్రతం. ఆహారాన్ని పారవేయకూడదు, అది ఒక వ్రతం. అన్నం బహుకుర్వీత తద్వ్రతం. ఆహారాన్ని సమృద్ధిగా పండించాలి, అది ఒక వ్రతం. న కంచన వసతో ప్రత్యాచక్షీత తద్వ్రతం. ఇంటికి వచ్చిన అతిథిని తిరస్కరించకూడదు, అది ఒక వ్రతం. ఈ విధంగా ఉపాసనలు, వ్రతాలు వేదాంత విచారణ, జ్ఞాన సాధనలోకి వస్తాయి. కాకపోతే విచారణ సాక్షాత్తు సాధన అయితే ఉపాసనలు, వ్రతాలు సహకారి సాధనలు అవుతాయి. బ్రహ్మ జ్ఞాన ఫలం అనువాకం 10లో వస్తుంది. ఈ పైన చెప్పినటువంటి 3 సాధనలు మనం గాని చేసినట్టయితే ఖచ్చితంగా జ్ఞానాన్ని పొందగలుగుతాం. ఈ ఫలాన్ని జ్ఞాన ఫలం అంటారు. దీన్ని శిక్షావళిలో చాలా వివరంగా చూసాం. అక్కడ కర్మయోగం గురించి, 5 ఉపాసనల గురించి వచ్చినప్పుడు జ్ఞాన ఫలం గురించి కూడా వచ్చింది. ముందే జ్ఞాన ఫలం వచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ ఎందుకు దాని గురించి ఉపనిషత్తు చెప్తున్నట్టు అని మనకు అనిపిస్తుంది. ఒకవేళ వేదాంత బోధ విన్నాక కూడా మనకు ఆ జ్ఞాన ఫలం కలుగకపోతే ఆ లోపం వేదాంతంలో లేదు, మీలోనే ఉంది అని ఉపనిషత్తు చూపించదలుచుకుంది. మనం ఒకవేళ మనస్సు ఈ వేదాంత బోధకు సిద్ధం చేసుకోకపోయినా వేదాంతం అర్థం కానందుకు వేదాంతాన్ని తప్పుపడతాం. అది సర్వసాధారణం. దీన్ని ఎవరో చక్కగా చెప్పారు. పొరపాటు చేయడం మానవ సహజం, దానికి వేరెవరినో నిందించడం మరింత సహజం. ఆ పొరపాటు మీరు చేయకూడదు. శాస్త్రాన్ని ఎన్నడూ నిందించకండి. శాస్త్రం వల్ల ఇప్పటికే ఎందరో జ్ఞానం పొంది స్థితప్రజ్ఞులయ్యారు. మీరు కూడా శాస్త్రం మీద అత్యంత శ్రద్ధ పెట్టుకుని నేర్చుకుంటే ఆ ఫలాన్ని మీరు ఇప్పుడే ఇక్కడే పొందగలరు. ఒకవేళ ఎవరికైనా జ్ఞానం సమకూరకపోతే సమస్య ప్రమాతలో ఉంది కానీ ప్రమాణంలో లేదు అంటుంది శాస్త్రం. శాస్త్రాన్ని ఒక్కటే కాదు, పాపం కష్టపడి బోధించిన గురువును కూడా నిందించకూడదు. గురువు చక్కగా చెప్పలేదు అనకూడదు. శాస్త్రాన్ని సాక్షాత్తుగా మనకు అందించిన భగవంతుణ్ణి అసలే నిందించకూడదు. అందువల్ల ఒకవేళ శాస్త్రం అర్థం కాకపోతే వెనుతిరిగి మిమ్మల్ని మీరే ఆత్మపరీక్ష చేసుకోవాలి. మీకు జ్ఞాన యోగ్యతను ఇచ్చే సాధన చతుష్టయ సంపత్తి సమృద్ధిగా ఉందో లేదో చూసుకోండి. సాధన చతుష్టయ సంపత్త అంటే ఏమిటి? ఈ ప్రశ్న కలిగితే తత్వబోధులు అదంటే ఏమిటో వస్తుంది. దాన్ని ఒకసారి అధ్యయనం చేసి నేర్చుకోండి. జ్ఞాన యోగ్యత కావాలంటే 4 అర్హతలు కావాలి. అవి వివేకం, వైరాగ్యం, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం. సమాధి సహిత శ్రవణాధికం కుర్యాత్ అన్నారు శంకర్ల వారు వేరే సందర్భంలో. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలో సాధన చతుష్టయ సంపత్తితో కలిపి చేయాలి. వేదాంత శ్రవణంతో పాటు సమంగా సాధన చతుష్టయ సంపత్తి కూడా ఉందో లేదో ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి.
కర్మయోగం వదిలేసి సన్యాసం స్వీకరించినా కూడా సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందించుకోక తప్పదు. ఈ సహకారి సాధనలను నొక్కి వక్కాణిస్తోంది ఈ భృగువల్లి. ఇంకా శాంతి పాఠం చూద్దాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మూడో వల్లి కూడా శాంతి పాఠంతో మొదలైంది. బ్రహ్మానంద వలిలో ఉన్నది, ఈ వలిలో ఉన్నది ఒకే శాంతి పాఠం. ఈ శాంతి పాఠంలో శిష్యునికి గురువుతో సత్సంబంధం ఉండాలి అని వస్తుంది. గురు శిష్యుల మధ్య సత్సంబంధం లేకపోతే బోధ సరిగ్గా సాగదు. భార్యాభర్తల మధ్య సత్సంబంధం లేకపోతే ఆ కుటుంబం పటిష్టంగా నిలవదు. అలాగే గురు శిష్యుల మధ్య సత్సంబంధం లేకపోతే విద్య సక్రమంగా కొనసాగదు. గురువుకు శిష్యుని మీద అభిమానం, వాత్సల్యం ఉండాలి. అలాగే శిష్యునికి గురువు మీద శ్రద్ధాభక్తులు ఉండాలి. ఈ శాంతి పాఠం సారాంశం చూస్తే శిష్యుడు ఇందులో 4 అంశాలను కోరుతున్నాడు. సహనావవతు, సహనౌ అవతు. గురు శిష్యుల మధ్య సత్సంబంధం ఉండాలి. గురువు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువై ఉండాలి. శిష్యునికి అచంచల దీక్ష, ప్రమాణ బుద్ధి ఉండాలి. సహనావవతు సహనౌ భునక్తు. శిష్యులిద్దరూ అవసరమైనటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ప్రయత్నలోపం ఏ ఒక్కరిలోనూ ఉండకూడదు. సహవీర్యం కరవావహై. శాస్త్ర అధ్యయనం ద్వారా శిష్యునికి జ్ఞానప్రాప్తి కలగాలి. శ్రవణం ద్వారా శిష్యునికి తన స్వరూపం తెలియాలి. దీనికి గురువు తన వంతు ప్రయత్నం చేస్తాడు. శిష్యుడు కూడా తను అంత ప్రయత్నం చేసి దాన్ని అందుకోవడానికి సంసిద్ధతను, సంస్కారాన్ని కలిగి ఉండాలి. తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహై. జ్ఞానప్రాప్తి మాత్రమే చాలదు. జ్ఞానప్రాప్తి మాత్రమే చాలదు. జ్ఞాన ఫలప్రాప్తి కూడా ఉండాలి. జ్ఞాన ఫలప్రాప్తి కూడా కలగాలి. లేకపోతే ఆ జ్ఞానం కేవలం బుద్ధిలో కలిగిన జ్ఞానంగా మిగిలిపోతుంది. ఆ జ్ఞానం స్వాభావికంగా మారాలి. జ్ఞాన నిష్ఠలో నిలబడాలి. అంటే స్థితప్రజ్ఞునిలా జీవితం గడపాలి. తన స్వరూపంలో నిలబడగలగాలి. ఇది అసలు ఫలం. ఓం శాంతి శాంతి శాంతి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక విఘ్నాలు కలగకుండా ఉండాలి. ఈ శాంతి పాఠం సారాంశాన్ని మళ్ళీ ఒక్కసారి చూస్తే, గురు శిష్యుల మధ్య సత్సంబంధం ఉండి జ్ఞాన సముపార్జన కోసం సరైన ప్రయత్నం చేసి జ్ఞానం పొంది జ్ఞాననిష్ఠలో నిలబడుగాక. ఈ ప్రయత్నంలో ప్రారబ్ధ కర్మ వల్ల కలిగే ఆటంకాలు ఏమైనా ఉంటే తాత్కాలికంగా ఆ ఆటంకాలు పక్కకు తొలుగుగాక. ఈ విధంగా శాంతి పాఠం పఠించి ఆటంకాలు తొలగకుండా తాత్కాలికంగా స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం అంటారు స్వామీజీ. ఈ ఉత్సాహంతో ఈ వలిలోకి అడుగు పెడుతున్నాం. ఇంకా అనువాకం 1 చూద్దాం. భృగుర్వై వారుణిః వరుణం పితరముపససార అదీహి భగవో బ్రహ్మేతి తస్మాయేతత్ ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి తగుంహోవాచ యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిషం విశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వా. బ్రహ్మజ్ఞాన సాక్షాత్ సాధన
అనువాకం 1 నుంచి 6 వరకు కొనసాగింది. తైత్రీయోపనిషత్తు బ్రాహ్మణోపనిషత్తు కాబట్టి ఈ ఉపనిషత్తు గద్య రూపంలో ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే గద్య రూపంలో మనకి ఈ మంత్రాలు వస్తున్నాయి. ఈ తైత్రీయోపనిషత్తులో 3 వల్లులు కూడా వాటిలో వచ్చిన మొదటి పదాలతో ఆ వల్లులకి ఆ పేర్లు ఇవ్వబడ్డాయి. శీక్షాం వ్యాఖ్యాస్యామః అంటూ మొదలైంది కాబట్టి శీక్షావల్లి. బ్రహ్మవిద ఆప్నోతి పరం అని మొదలైంది కాబట్టి బ్రహ్మవల్లి లేదా బ్రహ్మానందవల్లి. భృగుర్వై వారుణి భృగువల్లి. ఈ వల్లి గురు శిష్యులను పరిచయం చేయడంతో మొదలైంది. మామూలుగా ఉపనిషత్తులో బోధ గురు శిష్యుల సంవాద రూపంలో ఉంటుంది. అది ఒక శిష్యునికి గురువుకి మధ్య ఉండవచ్చు. ఇలాగా మనకి కఠోపనిషత్తులో కనిపించింది. అనేక శిష్యులకి ఒక గురువుకి మధ్య ఉండొచ్చు. ఈ మాదిరిగా మనం ప్రశ్నోపనిషత్తులో చూసాం. అనేక శిష్యులకి అనేక గురువులకి మధ్య ఉండొచ్చు ఈ సంవాదం. ఈ మాదిరిగా బృహదారణ్యోపనిషత్తులో వస్తుంది. అలా గురు శిష్యుల సంవాద రూపంలో బోధించడం యొక్క అంతరార్థం వేదాంతం గురువు ద్వారానే పొందాలి. శిష్యుడు సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. శంకర భాష్యాలు అనువాదాల్లో దొరికినా కూడా ప్రత్యక్షంగా ఒక గురువుని పొంది ఆ గురు సమీపంలో కూర్చుని నేర్చుకోవాలి. గురువు సాంప్రదాయ తాళం చెవితో శాస్త్రాన్ని విప్పుతాడు. ఇలా గురు శిష్య సంవాదం ద్వారా బోధ సాగాలి అని తెలిసిన తైత్రీయోపనిషత్తులో మొదటి 2 వల్లిల్లో గురు శిష్యుల్ని ప్రవేశపెట్టలేదు. అందువల్ల ఉపనిషత్తు వ్రతభంగం అవ్వకుండా ఉండడానికి ఈ 3వ వల్లిలోనైనా ప్రవేశపెడదామని భావించి గురు శిష్యుల్ని పరిచయం చేస్తోంది. ఇక్కడ ఒక ప్రత్యేకత, గురు శిష్యులు తండ్రి కొడుకులు కూడా. తండ్రే గురువు అయితే పుత్రునికి అది ఒక అదనపు అవకాశం అవుతుంది. తండ్రి బోధను సంపూర్ణంగా చేస్తాడు. పుత్రుడు ఇంట్లో ఉండే బ్రహ్మ విద్యను నేర్చుకోవచ్చు. ఈ నేపథ్యంతో ఈ మంత్రభాగాన్ని చూద్దాం. భృగుర్వై వారుణి వరుణం పితరముపససార అదీహి భగవో బ్రహ్మేతి తస్మా ఏతత్ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి తగుంహో వాచ. భృగుర్వై వారుణి. ఉపనిషత్తు ముందుగా ఒక గొప్ప ఋషిని పరిచయం చేస్తోంది. ఆ ఋషి భృగువు. మహర్షీనాం భృగురహం అని కృష్ణ పరమాత్మ గీతలో మనకి తెలియజేశాడు. మహర్షుల్లో నేను భృగువును అని సాక్షాత్తు కృష్ణ పరమాత్మే తన విభూతుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. భృగువు ముందు మానస పుత్రుల్లో ఒకరు. కానీ ఆ భృగువు దక్షయజ్ఞంలో మరణించాడు. మళ్ళీ ఆ భృగువు వరుణుని పుత్రునిగా జన్మించాడు. ఈ భృగువు వేరు, ఆ భృగువు వేరు అని చూపించడానికి భృగుర్వై వారుణి అంటోంది ఉపనిషత్. దశరథుడి పుత్రుడైన రాముణ్ణి దాశరథి అని పిలిచినట్టుగా వరుణుని పుత్రుడైనటువంటి భృగువును వారుణి అంటోంది ఉపనిషత్తు. వరుణం పితరముపససార. తండ్రి అయినటువంటి వరుణుని దగ్గరికి భృగువు వెళ్ళాడు. ఇది దీని అర్థం. తండ్రి దగ్గరకు కొడుకు వెళ్ళడం ఒక ప్రత్యేకమైన విషయం ఏం కాదు కదా. కానీ ఇక్కడ సందర్భం వేరు. తనయుడు తండ్రి దగ్గరకు ఏవో లౌకికమైనటువంటి కోరికలు తీర్చమని అడగడానికి వెళ్ళడం లేదు. సాధారణంగా తండ్రి అంటే ఏటీఎం కదా. తన కోరికలు తీర్చుకోవడానికి తండ్రిని డబ్బులు అడగడం కోసం పిల్లలు తండ్రిని సమీపిస్తారు. ఇక్కడ అటువంటి విషయం కాదు.
తనకు బ్రహ్మ విద్యను బోధించమని అడగడానికి వెళ్తున్నాడు. వై అనే పదం ఈ సందర్భం ప్రత్యేకమైనది అని చెప్పడానికి వాడబడింది. ఈ సందర్భం చిరకాలం గుర్తుంచుకునే ప్రసిద్ధమైన సందర్భం అవుతుంది తర్వాత. అంత ముఖ్యమైన సందర్భం కాబట్టి భృగు సాంప్రదాయ పద్ధతిలోనే వెళ్ళాడు అని మనం కలుపుకోవాలి. ఏమిటా సాంప్రదాయ పద్ధతి? తద్విజ్ఞానార్థం సగురుం ఏవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ముండకోపనిషత్తులో చూశాం. అందువల్ల జ్ఞానం పొందడానికి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ అయినటువంటి గురువు దగ్గరకు సమిధలు తీసుకుని వెళ్ళాలి అని అక్కడ ఆ మంత్రంలో వచ్చింది. అలాగే భృగు శ్రద్ధాభక్తులతోటి వెళ్ళాడు అని మనం కలుపుకోవాలి. అలా ఎలా చెప్పగలరండి? ఇందులో లేదు కదా అని మీరు అనొచ్చు. దానికి భగవహ అని, తండ్రిని తండ్రిగా సంబోధించకుండా ఓ భగవాన్ అని సంబోధించడంలోనే భృగువు తన శ్రద్ధాభక్తుల్ని తెలియజేస్తున్నాడు. మామూలుగానే మన సంప్రదాయంలో తండ్రిని గౌరవించడం ఉంటుంది. కానీ ఆ తండ్రి కూడా గురువైతే ఇంకా ఎక్కువ గౌరవించాలి. తనయునికి ఉపనయనం చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని తండ్రి తన తనయుడి చెవిలో బోధిస్తాడు. అందువల్ల ఉపదేశం పొందే ముందు పుత్రుడు తండ్రికి పాదపూజ చేస్తాడు. అది హి భగవో బ్రహ్మేతి, నాకు బ్రహ్మజ్ఞానం బోధించండి అంటూ వరుణుణ్ణి భృగువు వినయంగా కోరాడు. ఈ ప్రశ్న నుంచే శిష్యుని అర్హత తెలుస్తోంది. భృగువుకు వివేకం, వైరాగ్యం, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వాలతో కూడిన సాధన చతుష్టయ సంపత్తి ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే తన సమస్య ఏమిటో తెలుసుకున్నాడు, దానికి పరిష్కారం ఏమిటో కూడా అర్థం చేసుకున్నాడు. తన సమస్య ఆత్మ అజ్ఞానం అని, దానికి బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మజ్ఞానం ఉండాలని, కలగాలని, ఆత్మజ్ఞానం ఒకటే పరిష్కారమని కూడా తెలుసుకున్నాడు. అంతేకాదు బ్రహ్మజ్ఞానం తనంతట తాను పొందేది కాదని, గురువు ద్వారానే, గురూపదేశం ద్వారానే పొందాలని కూడా తెలుసుకున్నాడు. ఆ విధంగా భృగువుకు మోక్ష ఇచ్ఛ, జ్ఞాన ఇచ్ఛ, గురువు ఆవశ్యకత, శాస్త్రం మీద శ్రద్ధ ఉన్నాయి. ఈ దశలన్నీ దాటుకుంటూ రావడానికే ఒక శిష్యునికి కొంతకాలం పడుతుంది. కానీ భృగువు అది గ్రహించుకుని గురువు దగ్గరకు వచ్చాడు. తండ్రి కూడా అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని వెంటనే గ్రహించాడు. అందుకనే తన పుత్రునికి పరీక్షలేమీ పెట్టలేదు. తన బోధన వెంటనే మొదలుపెట్టాడు. తస్మా ఏతత్ ప్రోవాచ. తన పుత్రుడు శిష్యుడు అయినటువంటి భృగువుకు తండ్రి ఈ విధంగా బోధించాడు. తస్మా, తస్మా అంటే తస్మాత్ కాదు. ఈ తస్మా అనే పదాన్ని తస్మై అని తీసుకోవాలి. తస్మై పుత్రాయ, ఆ సంసిద్ధుడైనటువంటి, ఆ సంస్కారవంతుడైనటువంటి పుత్రునికి ప్రోవాచ, తండ్రి బోధించాడు. ఏతద్, ఈ కింది విషయాల్ని బోధించాడు. ఏం బోధించాడు? అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి. ఇతి అంటే ఇక్కడితో ఆ తండ్రి చెప్పినటువంటి మాటలు ముగిశాయి. ముందుగా తండ్రి పంచకోశ వివేకం చేయడానికి అవసరమైనటువంటి లక్షణాల్ని తెలియజేస్తున్నాడు. అన్నము అంటే అన్నమయ కోశం, ప్రాణం వాచం అంటే ప్రాణమయ కోశం, వాక్ కర్మేంద్రియం. అందువల్ల వాక్కు తక్కిన కర్మేంద్రియాలన్నిటికీ కూడా ప్రతీక. కర్మేంద్రియాలు ఏమున్నాయి? వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ. ప్రాణాలు పంచ కర్మేంద్రియాలు కలిపి ప్రాణమయ కోశం కిందకి వస్తాయి. చక్షువు, శ్రోత్రం జ్ఞానేంద్రియాలు. ఈ రెండు పంచ జ్ఞానేంద్రియాలను సూచిస్తాయి. పంచ జ్ఞానేంద్రియాలు
చక్షువు, శ్రోత్రం, నాసిక, నాలుక, చర్మం, మనః అంటే మనస్సు, అందులో చత్వారి అంతఃకరణ వస్తుంది. అవి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనస్య జ్ఞానేంద్రియ పంచక మిలిత్వా యో భవతి స మనోమయ కోశః. పంచ జ్ఞానేంద్రియాలతో కూడినటువంటి మనస్సు మనోమయ కోశం. ఇక్కడ మనస్సు అంటే మనస్సు, చిత్తం, అహంకారం వస్తాయి. ఈ విధంగా వర్ణుడు పంచకోశాల్లో 3 కోశాల గురించే చెప్పాడు. తక్కిన 2 కోశాలని మనం కలుపుకోవాలి. ఈ విధంగా లేని అంశాల్ని కలుపుకోవడాన్ని ఉపలక్షణము అంటారు. ఆ తక్కిన 2 కోశాలు అంటే ఇక్కడ చెప్పని 2 కోశాలు విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. విజ్ఞానమయ కోశంలోకి కూడా పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు వస్తాయి. కాకపోతే మనస్సు అంటే బుద్ధి, చిత్తం, అహంకారం వస్తాయి. ఆనందమయ కోశంలోకి కారణ శరీరం వస్తుంది. పంచకోశాల గురించి అవగాహన కావాలంటే తత్వబోధలో చాలా వివరంగా ఉంది. అన్నమయ కోశం అంటే స్థూల శరీరంలోని అనేక అంగాలు. బయట మనకు కనిపించేటటువంటి ఈ శరీరం అంతా కూడా అన్నమయ కోశం. అలాగే లోపల మనకు కనిపించేటటువంటి జీర్ణకోశము, ఎనాటమీ అంటారు. ఆ ఎనాటమీ అంతా కూడా అన్నమయ కోశం. ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అంటే పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవి క్రియాశక్తినిస్తాయి. దీన్ని ప్రాణమయ కోశం అంటాం. మనోమయ కోశం. పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మనోమయ కోశం అవుతుంది. ఇది ఇచ్ఛాశక్తిని కలుగజేస్తుంది. విజ్ఞానమయ కోశం. పంచ జ్ఞానేంద్రియాలు, బుద్ధి కలిపి విజ్ఞానమయ కోశం అవుతుంది. ఇది జ్ఞానశక్తిని కలుగజేస్తుంది. ఇక ఆనందమయ కోశం, అది కారణ శరీరం. వీటిని బ్రహ్మ లబ్ధమయ్యే ద్వారాలుగా చెప్పాడు గురువైనటువంటి వరుణుడు. శంకర భగవత్పాదులు దీన్ని ఇలా వర్ణించారు. బ్రహ్మోపలబ్ధౌ ద్వారాణి ఉక్తవాన్. బ్రహ్మ లభించేటటువంటి స్థానాలను గురించి చెప్పాడు. తగుంహో వాచ. దాని తర్వాత గురువైనటువంటి వరుణుడు తన బోధన కొనసాగిస్తూ బ్రహ్మ నిర్వచనాన్ని చెప్పబోతున్నాడు. దాన్ని బ్రహ్మ లక్షణం అంటారు శాస్త్రంలో. ఇది చాలా ముఖ్యమైనటువంటి నిర్వచనం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిశంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తత్వా. ఇంతకు ముందు అధ్యాయంలో బ్రహ్మ యొక్క నిర్వచనం చూసాం. అది సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. దాన్ని స్వరూప లక్షణం అంటాం. ఇక్కడ ఇంకొక నిర్వచనాన్ని చూస్తున్నాం. దీన్ని తటస్థ లక్షణం అంటారు. అంటే పరోక్షంగా బ్రహ్మని నిర్వచించడం. బ్రహ్మని కారణంగా చూపించడం అన్నమాట. ఈ సృష్టికి, స్థితికి, లయకి కారణంగా చూపించడం. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. బ్రహ్మసూత్రాల్లో 2వ సూత్రంలోనే ఇది వస్తుంది. జన్మాద్యస్య యతః. నిజానికి వ్యాసాచార్యుల వారు తన బ్రహ్మసూత్రాల్లో 2వ సూత్రంలోనే బ్రహ్మను నిర్వచించడానికి ఈ తటస్థ లక్షణాన్నే తీసుకున్నారు. ఆ సూత్రం అర్థం ఈ ప్రత్యక్ష ప్రపంచం యొక్క సృష్టి, స్థితి, లయ కారణం బ్రహ్మ. బ్రహ్మసూత్రాలు ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క విషయవాక్యం ఉంటుంది. అంటే దానికి మూలమైన ఏదైనా ఉపనిషత్తు వాక్యం ఉంటుంది. అంటే ఒక ఉపనిషత్తు వాక్యం నుంచి ఆ సూత్రం నిర్మించబడింది. ఇక్కడ 2వ బ్రహ్మసూత్రానికి మూలమైనటువంటి విషయవాక్యం
ఇదిగో ఈ మంత్రమే, యతోవా ఇమాని భూతాని జాయంతే. భాగవతంలో వ్యాసాచార్యుల వారు ఈ నిర్వచనాన్ని ఇస్తారు. ఇంత ముఖ్యమైనటువంటి ఈ నిర్వచనం యొక్క అర్థం, బ్రహ్మ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయలకు కారణం. బ్రహ్మ జగత్ కారణం అంటాం కదా, ఆ జగత్ కారణం అంటే కేవలం సృష్టికి మాత్రమే కాదు, సృష్టికి, స్థితికి, లయకి బ్రహ్మే కారణం. ఇప్పుడు ఈ మంత్రం అర్థం చూద్దాం. యతోవా ఇమాని భూతాని జాయంతే. ఇక్కడ బ్రహ్మ అని ప్రత్యక్షంగా చెప్పట్లేదు వరుణుడు. యతః అంటే దాని నుంచే అన్ని భూతాలు పుట్టాయి అంటున్నాడు. భూతాని అంటే రెండు అర్థాలు తీసుకోవచ్చు. అన్ని ప్రాణులు, పంచభూతాలు కలిపితే దాని నుంచి వచ్చే మొత్తం సృష్టి అంతా, అది సృష్టి కారణం. ఏన జాతాని జీవంతి, దేనితో ఇవన్నీ జీవిస్తున్నాయో అంటే స్థితి పొందుతున్నాయో అది స్థితి కారణం. యత్ప్రయంత్యభిశంవిశంతి, దేనిలో ఇవన్నీ లయమవుతున్నాయో. ప్రయంతి అంటే లయం, లయం జరిగినప్పుడు యత్ అభిశంవిశంతి అంటే ఈ జీవులన్నీ అందులో లయమవుతున్నాయి అంటే లయ కారణం. పురాణాల్లో మనం ముగ్గురు దేవుళ్లను చూస్తూ ఉంటాం. ఆ దేవుళ్ళు సృష్టి, స్థితి, లయ కారకులని నేర్చుకుంటాం. బ్రహ్మ సృష్టి కారణమని, విష్ణుమూర్తి స్థితి కారణమని, శివుడు లయ కారణమని నేర్చుకుంటాం. కానీ నిజానికి ఈ ముగ్గురు మనం పొరపాటు పడినట్టుగా ముగ్గురు విభిన్నమైనటువంటి దేవుళ్ళు కాదు. ఈ ప్రాథమిక సూత్రం తెలియక వీళ్ళు ఎవరు గొప్ప అని వాదోపవాదాలకి దిగుతారు భక్తులు. ఈ వాదోపవాదాల్లో బ్రహ్మదేవుణ్ణి పక్కన పెట్టేస్తారు కూడా. ఈ వాదనల్లో శివ విష్ణువుల మధ్యనే పోటీ కొనసాగుతుంది. శివభక్తులు శివుణ్ణి కీర్తిస్తే, విష్ణు భక్తులు విష్ణుమూర్తిని స్తుతిస్తారు. అద్వైత వేదాంతి మాత్రం ఇందరు దేవుళ్ళు లేరు, ఉన్నదొక్కటే పరమాత్మ అని అర్థం చేసుకుంటాడు. కృష్ణ పరమాత్మ కూడా ఆ విషయాన్నే భగవద్గీతలో మనకి చెప్పాడు. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. ఏ భక్తుడు ఏ దేవుణ్ణి భక్తితో కొలిచినా వారికి ఆ దేవుని ద్వారా వారి కోరికలను నేనే తీరుస్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అక్కడ కృష్ణ పరమాత్మ తన ఏకరూప భగవంతుడిగా చెప్పటం లేదు. అద్వైత వేదాంతం ఇష్టదేవతకు పూజ చేయవద్దు అని చెప్పదు, కానీ ఆ పేరుతో తక్కిన దేవతల్ని ద్వేషించవద్దు అంటుంది. అందరు దేవుళ్ళు సమానమే. నిజానికి అందరు పదం కూడా వాడకూడదు, అంతమంది దేవుళ్ళు లేనేలేరు. ఉన్నది ఒక్కటే నిర్గుణ పరబ్రహ్మ. ఆ బ్రహ్మే జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయలకు కారణం. దానికి నిదర్శనం ఇదిగో ఈ మంత్రమే. కాకపోతే అదెవరో నువ్వు తెలుసుకో అంటున్నాడు వరుణుడు. అంటే ఏదైతే జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ కారణమో అది బ్రహ్మ అని బ్రహ్మ లక్షణం చెప్పాడు. తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి, దాన్ని నువ్వు తెలుసుకో, అది బ్రహ్మ అని చెప్పాడు వరుణుడు. అయితే ఎలా తెలుసుకోవాలి? సతపోతప్యత, దాని మీద నువ్వు తపస్సు చెయ్యి. తపస్సు అంటే ఇక్కడ విచారణ, ఆత్మ విచారణ చేయమని అర్థం. ఇప్పుడు గురువు చెప్పినటువంటి రెండు సూచనల మేరకు శిష్యుడు విచారణ చేయాలి. బ్రహ్మ ఉపలబ్ధి ద్వారాణి అంటే అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి. బ్రహ్మ ఎక్కడ దొరుకుతాడో ఆ బ్రహ్మ లభించేటటువంటి స్థానాలు చెప్పాడు. ఇవి బ్రహ్మ ఉపలబ్ధి ద్వారాణి అంటారు. రెండోది బ్రహ్మ లక్షణం. యతోవా ఇమాని భూతాని జాయంతే
ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిశంవిశంతి. పంచకోశ వివేకాన్ని బ్రహ్మ లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా గ్రహించాలి. మనం వర్ణుడు భృగువుని విచారణ చేయమన్నాడు. గురువైనటువంటి వర్ణుడు భృగువుని విచారణ చేయమన్నాడు కదా అని కొంతమంది ఆత్మవిచారణ సొంతంగా చేయాలి అనుకుంటారు. నేనెవరు అని ధ్యానంలో కూర్చుని శోధిస్తే జవాబు వస్తుందనుకుంటారు. ఇక్కడ శిష్యుడు శాస్త్రంలో చెప్పిన మహావాక్యాలను గురువు చేసిన బోధ ఆధారంగా విచారణ చేయబోతున్నాడు. అందువల్ల ఆత్మ విచారణ అంటే గురుశాస్త్ర వాక్య విచారణ, ప్రమాణ విచారణ. స్వంతంగా విచారణ చేస్తే మనస్సు శూన్యంగా అవుతుంది. ఆ శూన్యం కలిగాక ఏం చేయాలో తెలియదు. ఆ ప్రశాంత స్థితిలో బ్రహ్మ పైకి వస్తాడు అనుకుంటారు కొంతమంది. వేదాంతం బ్రహ్మను అలా తెలుసుకోలేము అని ఖచ్చితంగా చెప్తుంది. బ్రహ్మ అనుభవంలోకి వచ్చే ఆబ్జెక్టు కాదు అంటుంది. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్ నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్ అంటుంది. అనుభవించే నువ్వే ఎప్పటికీ అది, అనుభవింపబడే వస్తువు కాదు ఎన్నటికీ అని మనం పదే పదే తెలుసుకుంటున్నాం. బ్రహ్మజ్ఞానం గురువు ద్వారానే పొందాలి అని కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. బ్రహ్మజ్ఞానాన్ని గురువు ద్వారా గురువుకు నమస్కారం చేసి సేవలు చేసి ప్రశ్నలు వేసి పొందాలి. అప్పుడు గురువు నీకు ఆ జ్ఞానాన్ని బోధిస్తాడు అని కృష్ణ పరమాత్మే చెప్పాడు మనకి. స తపస్తప్త్వా. ఆ విధంగా భృగువు తపస్సు చేశాక ఒక నిర్ణయానికి వచ్చాడు. తను ప్రయాణిస్తున్నది సరైన మార్గమో కాదో తెలుసుకోవడానికి మళ్ళీ గురువు వద్దకు వచ్చాడు. ఈ విధంగా కొనసాగుతుంది ఇక్కడ విషయం. అయితే మనం కొన్ని అంశాలు ఇంతవరకు జరిగినటువంటి ఈ పాఠంలో మనం గమనించాలి. భృగు ఏం విచారణ చేశాడో, వనుడు దానికి ఏం జవాబు చెప్పాడో చూసే ముందు ఈ అంశాలని మనం గమనిద్దాం. బ్రహ్మను జగత్కారణంగా వర్ణించింది ఉపనిషత్. దాన్ని తటస్థ లక్షణం అంటారని చూసాం. ఈ తటస్థ లక్షణంలో మళ్ళీ నిమిత్త కారణం ఉపాదాన కారణం అని రెండు వస్తాయి. ఉదాహరణకు కుండ విషయం తీసుకుంటే కుండకు కుమ్మరి నిమిత్త కారణం, మట్టి ఉపాదాన కారణం. అలాగే బ్రహ్మ ఉపాదాన కారణంగా కూడా చూస్తాం. బ్రహ్మే నిమిత్త కారణం కూడా, కానీ అది ఇక్కడ అప్రస్తుతం. ఒక పదాన్ని వాడినప్పుడు అన్ని వేళలో దాని ముఖ్య అర్థాన్ని తీసుకోకూడదు. ముఖ్యంగా ఉదాహరణ వాడినప్పుడు. ఉదాహరణకు ఒక వ్యక్తిని అతను ఆ సంస్థకు మూల స్తంభం లాంటివాడు అన్నారనుకోండి. అతను మూల స్తంభంలా కదలకుండా గుండ్రంగా ఉన్నాడని కాదు. స్తంభం ఎలా ఒక భవంతికి ఆధారమో అలా ఇతను ఆ సంస్థకు ఆధారం అని దాని అర్థం. అంతవరకే అర్థాన్ని తీసుకోవాలి. ఒక పోలిక చెప్పినప్పుడు అందులో సాధర్మ్యాలు ఉంటాయి, వైధర్మ్యాలు ఉంటాయి. మనం పోలికను మాత్రమే తీసుకోవాలి, అన్యమైన విషయాల్ని స్వీకరించకూడదు. అలాగే ఇక్కడ బ్రహ్మ కారణం అంటే బ్రహ్మ మూల కారణం, బ్రహ్మ నుంచే కార్యాల సృష్టి జరిగింది అని అర్థం. మట్టి నుంచి కుండ వచ్చినట్టుగా అని చూసాం. కానీ ఆ కారణాలకు బ్రహ్మ అనే కారణానికి మధ్య వ్యత్యాసం ఉంది. ఆ కారణాలు కార్యంగా మారినప్పుడు మార్పు చెందుతాయి. అంటే మట్టి కుండగా మారుతుంది, చెక్క కుర్చీగా మారుతుంది, బంగారం ఆభరణాలుగా రూపుదిద్దుకుంటుంది, పాలు పెరుగుగా పరిణామం చెందుతుంది, విత్తనం చెట్టుగా మొలకెత్తుతుంది. అంటే సాధారణంగా ఉపాదాన కారణం పరిణామం చెందుతుంది. అందువల్ల దాన్ని పరిణామీ ఉపాదాన కారణం అంటారు. పరిణామం అంటే వికారం చెందుతుంది. కానీ బ్రహ్మ వికారాలకు లోను కాదు, నిర్వికారం. అందువల్ల బ్రహ్మను వివర్త ఉపాదాన కారణం అంటారు.
అంటే బ్రహ్మ ఉపాదాన కారణమే కానీ పరిణామి ఉపాదాన కారణం కాదు. బ్రహ్మ వివర్త ఉపాదాన కారణం. అంటే దీని అర్థం ఏమిటి? బ్రహ్మ తను మారకుండా ఈ సృష్టిని ప్రకటిస్తున్నాడు. బ్రహ్మ బ్రహ్మలాగే ఉంటూ మాయ సహాయంతో ఈ సృష్టిని ప్రకటిస్తున్నాడు. బ్రహ్మ సృష్టిగా మారటం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భృగు విచారణ చేయాలి. పంచకోశాలను బ్రహ్మ నిర్వచనాన్ని బేరీజు వేసుకుంటూ విచారణ చేయాలి. పంచకోశాల్లో ఒక్కొక్క కోశాన్ని విశ్లేషించుకుంటూ వచ్చి ఇది కాదు ఇది కాదు అని అర్థం చేసుకుంటూ చివరకు బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడు భృగువు. ముందు అధ్యాయంలోనే పంచకోశ వివేక ప్రక్రియ వివరంగా చూశాం కాబట్టి ఇక్కడ అంత వివరంగా రాదు ఈ ప్రక్రియ. ఇంకా మరొక విషయం, ఇక్కడ బ్రహ్మ తటస్థ లక్షణం అంటూ చూసాం. అందులో కూడా ఉపాదాన కారణం చూసాం. బ్రహ్మే నిమిత్త కారణం కూడా. కుండ తీసుకుంటే దానికి నిమిత్త కారణం కుమ్మరి, ఉపాదాన కారణం మట్టి. నిమిత్త కారణానికి ఉపాదాన కారణానికి సూక్ష్మమైన భేదం ఉంటుంది. నిమిత్త కారణాన్ని సృష్టి మాత్ర కారణం అంటారు. అంటే కుమ్మరి బాధ్యత కుండ చేయడంతో తీరిపోతుంది. అతను ఎక్కడో కేరళలో ఉండి కుండను చేశాడు అనుకుందాం. అతను కుండతో పాటు వేరే ఊరికి వెళ్ళాడు. కానీ ఉపాదాన కారణం విషయం వస్తే ఉపాదాన కారణం సృష్టి స్థితి లయల మూడింట్లోనూ ఉంటుంది. మూడింటికి కారణం అది. కుండ మట్టి నుంచి పుట్టింది, మట్టి వల్లనే కుండగా చలామణి అవుతుంది. పగిలిపోయిన మట్టిలోనే లయమవుతుంది. కానీ సృష్టి విషయంలో బ్రహ్మ ఉపాదాన కారణం మాత్రమే కాదు, నిమిత్త కారణం కూడా. ఎందుకంటే సృష్టికి ముందు బ్రహ్మ మాత్రమే ఉన్నాడు అంటుంది ఉపనిషత్తు. వేరే ఏమీ లేదు. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అంటుంది చాందోగ్యం. అందువల్ల బ్రహ్మను అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అంటారు. నిమిత్త కారణానికి మేకర్ అని, ఉపాదాన కారణాన్ని మెటీరియల్ అని ఇంగ్లీష్లో అంటారు. అందువల్ల పూజ్య స్వామీజీ సృష్టి గురించి చెప్పేటప్పుడు మేకర్ అండ్ మెటీరియల్ ఆర్ రోల్డ్ ఇంటూ వన్ అంటూ ఉంటారు. బ్రహ్మ ఉపాదాన కారణాన్ని ఇక్కడ వివర్త ఉపాదాన కారణం అని చెప్తాం. అంటే బ్రహ్మ తను మారకుండా ఇక్కడ ఉపాదాన కారణంగా వ్యవహరిస్తున్నాడు, సృష్టిని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు పూర్తి నిర్వచనం చూస్తే అభిన్న నిమిత్త వివర్త ఉపాదాన కారణం బ్రహ్మ. మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఈ జడ ప్రపంచం చైతన్యం నుంచి ప్రకటింపబడింది. కంటికి కనబడని చైతన్యం నుంచి కంటికి కనబడే భౌతిక జగత్తు వచ్చింది. ఈ సిద్ధాంతం ఒక అద్వైత వేదాంతంలోనే చూస్తాం. దీన్ని చేతనవాదన అంటారు. బ్రహ్మసూత్రాల్లో 2వ సూత్ర వివరణ చూస్తాం. అందులో ఎలా అద్వైతం ఒక్కటే చేతనవాదాన్ని నిరూపిస్తుందో వస్తుంది. ఆ సూత్రమే దీనికి నిదర్శనం. అంటే పదార్థానికి మూల కారణం పదార్థం కాదు, చైతన్యం. బ్రహ్మను సృష్టి కారణంగా చూసినప్పుడు ఈ విషయాల్ని మనసులో పెట్టుకోవాలి. ఈ విషయాలు అర్థం చేసుకుని ముందు ముందు భృగువు ఎట్లా ఈ బ్రహ్మని అన్వేషించాడో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.